వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. రాష్ట్రంలో 16 మాసాలుగా నడుస్తున్నటువంటి నకిలీ మద్యం పరిశ్రమలను వరుసగా పట్టుబడతం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ధనదాహంతో తండ్రి కొడుకులు ఎంతటి పాపాలు చేస్తున్నారో, డబ్బు కోసం ఎన్నెన్ని తప్పుడు పనులు చేస్తున్నారో చెప్పనలవి కానటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలపేట అనేటువంటి ఊర్లో పట్టుబడ్డటువంటి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ చూసి అందరూ కూడా విస్తుపోయారు. ఆ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలో యంత్రాలు, ట్యాంకులు, అంటే నిజంగానే ఒక మామూలు లైసెన్స్డ్ డిస్టిలరీ ఎంత గొప్పగా నడుపుతారో అంత గొప్పగానే భయం, జంకు బొంకు లేకుండా ఏమాత్రం ఇంత కూడా పట్టుబడతామేమో అన్నటువంటి భయం లేకుండా, అంటే ఏదైతే ఆల్రెడీ రెప్యూటెడ్ బ్రాండ్స్ ఏ ఉంటాయో, అంటే జనంలో ప్రాచుర్యం పొందినటువంటి బ్రాండెడ్ లిక్కర్స్ ఏ ఉంటాయో, అదే లిక్కర్ సీసా, అంటే అదే సీసాని పోలినటువంటి సీసాలు, వాటి లేబుళ్ళు, మూతలు, సీళ్ళు, ఇటువంటివన్నీ కూడా తయారు చేయటం. ఆ సీళ్ళు వేసే యంత్రం కూడా మన దసరాలో చూడండి, ఆయుధ పూజ చేస్తాం మనందరికీ. అంటే వ్యాపారానికి ఏమేమి ఉంటే, యంత్రాలు ఉంటే యంత్రాలు, కార్లు ఉంటే కార్లు, ఏముంటే అంటే పరిశ్రమ అయితే యంత్రాలకు అన్నిటికీ పూజ చేస్తారు. దసరాకి దండేసి పూజ చేశారు. దండేసి పూజ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. మూతలు, క్యాన్లు ఈ మొలకల చెరువు ఫ్యాక్టరీలో. దానికి ముందు అమలాపురంలో ఎవరైనా అంటే ముసుగేసిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులే. పట్టుపడ్డాయి చూసారా? ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కానీ సీసాలు, సరుకు, అంటే బాటిలింగ్ యూనిట్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, బాటిలింగ్ యూనిట్లు, అంటే ఫ్రాంచైజీలు ఇచ్చేశారనమాట. ఇదిగో సరుకు తయారు చేసేసి ఉంది. ఇది నెల్లూరు జిల్లా అనకాపల్లిలో, అంటే అనకాపల్లి జిల్లా పరవాడలో. పరవాడలో చూడండి, అసలు మామూలుగా అన్ని చోట్ల ఉన్నాయి. ఏదైతే రెప్యూటెడ్ బ్రాండ్స్, అంటే బాగా జనబాహుళ్యంలో ప్రాచుర్యం అండి, జనం తాగటానికి అలవాటు పడ్డటువంటి బ్రాండ్లలో సీళ్ళు, మామూలుగా బేళ్ళు, ప్లాస్టిక్ బాటిళ్ళు, అదే షేపు, అదే సైజు, అదే డిజైను. మళ్ళీ తాగే వాళ్ళకి అనుమానం రాకూడదు కదా. పరవాడలో వీరు అంటే ఫ్రాంచైజీ ఓనరు రుత్తుల రాము గారు. ఇది రాము గారికి మాత్రమే సంబంధం, కానీ పక్కనున్న ఫోటో దిగిన ఆయనకి అసలు లింకు లేదంట. అలాగే ఏలూరు, ఇంకా అన్ని ఫోటోలు ఉన్నాయి. ఏలూరులో పట్టుబడింది, రేపల్లెలో పట్టుబడింది. ఏది ఫ్రాంచైజీ సెంటర్లు ఏలూరు, రేపల్లె, అమలాపురం, పాలకొల్లు, ఇలా అన్ని చోట్ల పట్టుబడి. ఇవన్నీ కూడా ఫ్రాంచైజీ సెంటర్లు పట్టుకోగా ములకలపల్లిలో పెద్ద ఫ్యాక్టరీ, మద్యం తయారీ. ఎక్సైజ్ అధికారులు కూడా విస్తుపోయేటువంటి రీతిలో అక్కడి నుంచి తీగ లాగితే బెజవాడ ఇబ్రహీంపట్నంలో డొంక కదిలిన పరిస్థితి.
అక్కడి నుంచి ఇక్కడ లాగి ఇక్కడ పట్టుకున్నారు. ఇక్కడ కూడా ఎక్సైజ్ అధికారులు విసుగుపోయారు. ఏంట్రా బాబు, ఉద్యోగం వచ్చాక ఎప్పుడు చూడలేదు, సారా ఉద్యోగంలోకి వచ్చాక, ప్రొఫెషన్ ఉద్యోగంలోకి వచ్చాక ఈ స్థాయిలో కూడా ఇట్లా కూడా చేస్తున్నారా? మనం ఏదో వీళ్ళు వ్యాపారం చేసుకున్నారు, మమ్మల్ని కళ్ళు మూసుకోమన్నారు అంటే ఏంటో అనుకున్నాం. ఏమన్నా నాన్ డ్యూటీ పెయిడ్ చేస్తున్నారా?